రక్షణ. రక్షణ అంటే పాపం నుంచి విడుదల పొందడం, రక్షించబడడం. ఎప్పుడైనా అమ్మని పేరు నందిని, ఎప్పుడైనా ఈ మాట విన్నావా? రక్షించండి రక్షించండి అని ఎప్పుడంటారు? ఎప్పుడంటారు ఆ మాట? ఆపదలో ఉన్నప్పుడు నన్ను రక్షించండి రక్షించండి కేకలు పెడతాం. ఇప్పుడు మన రక్షణ పొందాలి అంటే మనం ఏదో ఆపదలో ఉన్నాం కాబట్టి ఆపద నుంచి విడుదల పొందడానికి రక్షణ పొందాలి. ఏం ఆపదలో ఉన్నాం మనం? ఏం ఆపదలో ఉన్నామంటే పాపము. పాపమే గొప్ప ఆపద. పాపం వలన వచ్చే జీతము మరణము. మనం పాపం చేసినాం, పాపంతోనే చచ్చిపోతే మన పరిస్థితి ఏంటంటే నాకు అయిపోతుంది. మనం చచ్చిపోయిన తర్వాత శరీరం మట్లో పాలు పెడతారు, కొంతమంది కాలు పెడతారు, కొంతమంది మట్లో పాలు పెడతారు. మరి శరీరమే చచ్చిపోతుంది, ఆత్మ ఎక్కడికి పోవాలి? ఆత్మ ఎక్కడికి పోవాలి? దేవుని దగ్గర. దేవుడు ఎక్కడ ఉన్నాడు? నందిని చెప్పాలి. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో. ఇప్పుడు మనం బాప్తిసం పొందితే దేవుని దగ్గరికి పోతాం. అంటే పాపాల నుంచి విడుదల పొందితేనే దేవుని దగ్గరికి వెళ్తాం. పాప క్షమాపణ పొందితేనే దేవుని దగ్గరికి వెళ్తాం. ఆ పాపాలతోనే కనుక చచ్చిపోతే నరకానికి పోతాం. నరకమున అగ్ని ఆరదు, ఆత్మకు చావు లేదు. కనుక రక్షణ పొందటానికి, పాపములను విడుదల పొందటానికి మనం బాప్తిసం పొందాలి. ఎందుకు బాప్తిసం పొందాలంటే యేసు ప్రభు వారు మనకి ఇచ్చిన ఆజ్ఞ. ప్రభు మనకి ఏం చెప్పాడు? నమ్మి బాప్తిసం పొందండి, బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడతాడు. నమ్మి బాప్తిసం పొందితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. రక్షణ పొందటానికి మనం బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందకుండానే మనం కనుక చనిపోయినట్లయితే, మన పాపంలో నుంచి మనం విడుదల పొందకుండా చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం. సో అందుకని పాపములు విడుదల పొందడానికి పాప విమోచకుడైన రక్షకుడైన యేసుక్రీస్తును మనం ఆశ్రయించాలి. యేసు ప్రభువును ఆశ్రయించి ఆయన మాటలు వినాలి. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మనందరి పాప విమోచన కొరకు శ్రమపడి, సిలువేయబడి, చనిపోయి, సమాధించబడి, తిరిగి లేచినటువంటి ఆయన చనిపోయి తిరిగి లేచి మరల పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆయన తన శిష్యులకు ఏం చెప్పినట్టే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త చెప్పండి. ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మినటువంటి వాళ్ళు బాప్తిసం పొందితే వాళ్ళు రక్షణ పొందుతారు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అని ప్రభు చెప్పిన ఆ మాటకు లోబడి అనేకులు ఇప్పటి వరకు బాప్తిసం పొందుతున్నారు. మనం కూడా పాప క్షమాపణ వరకు బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందితే పాపం నుంచి విడుదల పొందుతాం. పాపాల నుండి విడుదల పొందితేనే మనం చనిపోయినాక దేవుని దగ్గరికి వెళ్తాం. ఈ పాపం నుంచి విడుదల పొందకుండా, అంటే బాప్తిసం పొందకుండా చనిపోయినట్లయితే శరీరం మట్లో పోయినాక ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. నరకమున అగ్ని ఆరదు, పురుగు చావు. ఆ భయంకరమైన స్థలానికి వెళ్లకుండా ఉండడానికి గాను మనం రక్షణ పొందడానికి బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందటానికి ఒక వ్యక్తి బాప్తిసం పొందటం అంటే ఒక ప్రమాణం చేయడం. పెళ్ళప్పుడు ప్రమాణాలు చేసినా ఏమని చేసింది? పెళ్ళి మీరైతే మీ భర్త ప్రమాణం చేసి ఉంటారు, నేను ఈ రోజు నుంచి నిన్ను ప్రేమిస్తాను, ఆదరిస్తాను, వ్యాధి అందు ఆరోగ్యం అందు అని నిన్ను కాపాడుతాను ప్రమాణం చేశాడు. బాప్తిసం అంటే కూడా దేవునితో ప్రమాణం చేయడం. అయ్యా, ఈ రోజు నుండి నేను ఈ పాప బ్రతుకను, ఈ పాపాలన్నీ మానేస్తాను, పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా నేను బ్రతుకుతాను అని దేవునితో ఒప్పందం చేయడం. బాప్తిస్మానికి ముందు ఏం చేయాలి? దేవునితో ఒప్పందం చేసుకోవాలి. ఇప్పుడు బాప్తిసం పొందుతున్నాము అంటే అర్థం దేవునికి మాట ఇస్తున్నాము, ఆ మాట కట్టుబడి బ్రతకాలి. ఎప్పటిదాకా?
జీవితాంతం ఆ మాట కట్టుబడి బ్రతికితేనే నువ్వు పొందిన బాప్తిస్మానికి అర్థం ఉంటుంది.